దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత జట్టు తరఫున సర్ఫరాజ్ చివరిగా 2024లో ఆడాడు. ఆ తర్వాత తన ఫిట్నెస్ కు ప్రధాన సమస్యగా మారిన బరువు తగ్గి తనను తాను నిరూపించుకోనున్నాడు. తాజాగా దేశవాళీ క్రికెట్లో వరుసగా భారీ ఇన్నింగ్స్లతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విజయ్ హజారే ట్రోఫీలో 157, 55, 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పై ఏకంగా 227 పరుగులు బాది తన ఫామ్ ను గట్టిగా చాటుకున్నాడు. ఈ ప్రదర్శనతో మరోసారి టీమిండియా తలుపులు గట్టిగా తడుతున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కు భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సపోర్ట్ గా నిలిచాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అజార్ సర్ఫరాజ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపిస్తూ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మరో అవకాశం ఇవ్వాలని కోరాడు. సర్ఫరాజ్ తో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్న అజారుద్దీన్ రివర్స్ స్వింగ్ ను ఎలా ఎదుర్కోవాలో తాను సూచనలు ఇచ్చినట్లుగా తెలిపారు. ఒకసారి కలవడానికి సర్ఫరాజ్ దాదాపు 45 నిమిషాలు ఎదురు చూశాడన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు. సర్ఫరాజ్ ఆట శైలిపై మాట్లాడిన అజార్ అతను చాలా అగ్రెసివ్ బ్యాటర్ అన్నాడు. మ్యాచ్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చగలడని, బౌలర్ ఆధిపత్యాన్ని అతను అస్సలు ఇష్టపడడని చెప్పుకొచ్చాడు. మంచి బౌలర్ను మనం ఆధిపత్యం చెలాయించనిస్తే ఇబ్బంది పడాల్సిందేనంటున్నాడు. స్వింగ్ బౌలర్స్ ఉన్న పిచ్ పై కూడా వేగంగా పరుగులు చేయడం అతని క్వాలిటీని చూపిస్తోందని ప్రశంసించాడు. సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లాండ్తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్లో భారత్ జట్టుకు ఆరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులు చేసి వెంటనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ధర్మశాస్త్రలో మరో అర్ధశతకం నమోదు చేసిన అతను బెంగళూరులో న్యూజిలాండ్పై కెరీర్ బెస్ట్ 150 పరుగులు చేశారు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ ట్రోఫీకి జట్టులో ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక కాకపోవడంతో మళ్లీ దేశవాళీ క్రికెట్కే పరిమితమయ్యాడు. అతనికి మరో అవకాశం తప్పకుండా రావాలని, అన్ని చోట్ల పరుగులు చేస్తున్నాడు అని గుర్తు చేశాడు. ఇలాంటి ఆటకింగ్ బ్యాటర్ల భారత జట్టుకు అవసరమని, పరుగులు చేసిన అవకాశం రాకపోతే నిరాశే మిగులుతుందన్నాడు.